కాండం 41వ అధ్యాయం. 2 ఏండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవయు బలిసినవయు అయిన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులను చూపునకు అందమై బలసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండవసారి కల కనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక దంటు పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను. కనుక అతడు ఐగుప్తు శకునగాండ్రందరినీ అక్కడికి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను. కానీ ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడనూ లేకపోయెను. అప్పుడు పానాదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతి ఎంట కావలి ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరం కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరువేరు భావము గల కలలు చేరి ఒకటి కంటిమి. అక్కడ రాజసంరక్షక సేనాధిపతికి దాసుడైయుండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చొప్పున దాని భావమును తెలిపెను. అతడు మాకు ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించినని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాల నుండి అతన్ని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని. దాని భావమును తెలపగల వారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని గురించి భావము తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అతడితో చెప్పినందుకు యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను. అందుకు ఫరో, నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని. బలిసినవియు చూపునకు అందమైనవనియు 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనపడలేదు. చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేసెను. అవి వాటి కడుపులో పడెను, కానీ అవి కడుపులో పడినట్టు కనపడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను. అంతలో నేను మేలుకొంటిని. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక దంటున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియచెప్పితిని, కానీ దాని భావమును తెలపగల వారెవరునూ లేరని అతనితో చెప్పెను. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియచేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు. కల ఒక్కటే. వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు, కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో, ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి. మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తరువాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా నుండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహార భద్రమునకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారం ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు 7
ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను. కనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అనేను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరనూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనైనందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతడికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహ అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతునిచ్చి పెండ్లి చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేసెను. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేసెను. ఏ పట్టణము చుట్టనుండు పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిల్వ చేసెను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమాయెను కనుక కొలుచుట మానివేసెను. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓని యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కన్నెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనుష్య అని పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారం 7 కరువు సంవత్సరములు ఆరంభమాయెను. కానీ ఐగుప్తు దేశమందంతటను ఆహారం ఉండెను. ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీయులందరికీ చెప్పెను. కరువు ఆ దేశమందంతటను ఉండెను. కనుక యోసేపు కోట్లన్నయూ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యము అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి.